విద్యుత్ శాఖను అప్పగించి సీఎం చంద్రబాబు తనపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు మంత్రి కళా వెంకట్రావు. ఇన్నాళ్లు కష్టపడిన దానికంటే ఎక్కువే ఇకపై కష్టపడతానంటున్న మంత్రి కళా వెంకట్రావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నూతన మంత్రివర్గంలో చోటు సంపాదించి విద్యుత్ శాఖను చేజిక్కించుకున్న కళా వెంకట్రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. విద్యుత్ శాఖ ఇప్పటివరకు సీఎం గారి దగ్గర ఉంది. దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి సీఎం గారే దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మీకు అప్పగిచ్చారు. ఇప్పటికే 5 అవార్డుల దాకా తెచ్చుకుంది. మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు విద్యుత్ శాఖలో? సీఎం గారి డైరెక్షన్లో విద్యుత్ శాఖని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇంకా అవార్డులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఎప్పుడు కూడా నాయకత్వం పార్టీలో నా మీద చాలా గౌరవం ఉంచుతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండేటటువంటి శాఖని నాకు గురుతర బాధ్యత అప్పచెప్పడం చాలా బాధ్యతతో చేసి పార్టీకి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నేను చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక పక్కన కొనసాగుతున్నారు. ఇప్పుడు అదనంగా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు ఏం చేయబోతున్నారు? రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? మాకు మొదటి నుంచి కూడా పార్టీలో రామారావు గారు, ఎన్టీఆర్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని నేర్పారు. రోజుకు వాళ్ళతో పాటుగా అన్ని గంటలు పని చేయలేకపోయినా ఎక్కువ గంటలు పనిచేసి మరి ఏ పని అప్పచెప్పినా దాన్ని గురుతర బాధ్యతతో చేయటం, దానికి రిజల్ట్స్ చూపించడం ఇంతవరకు భగవంతుడు అదేవిధంగా కార్యకర్తలు సహాయంతో చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఉండేటటువంటి బాధ్యతలు ఏవైతే అప్పచెప్పారో వాటిని శిరస వహించి తప్పకుండా వీటన్నిటిలో కూడా నెట్టుకుంటూ వస్తామనేటటువంటి నమ్మకం నాకుంది. ఆ విధంగా కష్టపడి పనిచేస్తాం. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా సమాధానం చెప్పారు. ఇప్పుడు కొంచెం పార్టీ అధ్యక్షుడిగా చెప్పాల్సింది. పార్టీలో కొంచెం అసంతృప్తి ఉంది. మంత్రి పదవి రాలేదని కొంతమంది మా వర్గానికి సరిగా ఏదైతే ప్రాధాన్యత ఇవ్వలేదని కొంతమంది ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయబోతుంది? అధిష్టానం ఇప్పటికీ అందరినీ బుజ్జగిస్తూ ఉంది. ఇంకేమన్నా అసంతృప్తి పరులు ఉన్నారా? ఇంకా ఎవరన్నా? ఇది సహజం అండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో కానీ కుటుంబంలో కానీ ఏదైనా ఒక విషయం జరిగేటప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, అదేవిధంగా పనిచేసే మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా పనిచేసేటటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పటికి కూడా వాళ్ళందరినీ కూడా ప్రాంతాలు, సామాజిక వర్గాలు అదేవిధంగా మిగతా ఆల్ కన్సిడరేషన్స్ తీసుకునేటప్పుడు కొంతమందిని ఉపయోగించుకోగలుగుతాం, కొంతమందిని ఉపయోగించుకోలేము. కష్టపడుతున్నారు అనేటటువంటిది ఉంటుంది, సీనియారిటీ ఉంటుంది, వీటిని ఉపయోగించుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం 2004లో మార్చి 15% కన్నా టోటల్ సీట్స్లో క్యాబినెట్లోకి తీసుకోవడానికి వీలు లేదు అనేటటువంటిది 2004లో రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ తీసుకొచ్చిన దాని నుంచి 175 మందిని మనం భాగించుకుంటే 15% చొప్పున 26 మంది వస్తారు. అందువల్ల కొంతమందికి అవకాశం ఇందులో రాకపోవచ్చు, కొన్ని ప్రాంతాలకు రాకపోవచ్చు, కొన్ని సామాజిక వర్గాలు కూడా 1-2 ఉండిపోవచ్చు. కానీ అందరినీ మేళవించి చేయాలి. అదేవిధంగా 2019కి ఒక మంచి టీం తయారు చేసి మళ్ళీ ఎన్నికల్లో ప్రభుత్వం గెలిచి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కృషి చేయడం కోసం టీమును తయారు చేయడంలో కొంతమంది అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూడా కొంతమంది బయట ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటప్పుడు చిన్న అపోహలు వస్తాయి. వీటిని నిన్నుండే వేడి ఇవాళ లేదు, నిన్న మీరు పెట్టిన స్క్రోలింగ్లు ఇవాళ లేవు, రేపటికి ఇంకా ఉండవు. ఇది సహజం. కాబట్టి పార్టీ అనేటటువంటిది ఒక కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళకి ఒక్కోసారి వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికి కూడా ఇవ్వడం జరగదు. కాబట్టి వాళ్ళని సముదాయించి అందరం కలిసి ముందుకు సాగుతామనే నమ్మకం మాకుంది. ఆ విధంగా మా నాయకుడు తీసుకువెళ్ళటం అనేది మొదటి నుంచి కూడా అలవాటు. ఆయన ఏ పని చేసినా అందరినీ సంప్రదించి అన్ని విధాలుగా ఆలోచించి అన్ని పరిగణనలోకి తీసుకుని చేసేటటువంటి ఏకైక పొలిటీషియన్ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చేశారు. అప్పటికి కూడా కొన్ని సర్దుకోలేనటువంటివి ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఒక మంత్రివర్గం అనే కాకుండా అనేకమైనటువంటి పదవులు ఉంటాయి, పార్టీలో పదవులు ఉంటాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళ సర్వీసెస్ని కూడా పార్టీ ప్రభుత్వం వాడుకుంటుంది అనేటటువంటిది
మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తానికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ఇప్పటివరకు అసంతృప్తి పరులు ఉన్నారో వాళ్ళ వేడి నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బాగా తగ్గిందని, రేపు ఈ మిగతా వేడి కూడా తగ్గిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కళా వెంకట్రావు చెప్తున్నారు. అదేవిధంగా కేవలం 26 స్థానాలే ఉండడంతో 26 మంది మంత్రులను ఎంపిక చేశారు. అయితే కొత్తగా 11 మందిని ఎంపిక చేసినప్పటికీ మిగిలిన వాళ్ళని ఎంపిక చేయాలన్న ఉద్దేశం ఉన్నా, వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ కూడా కొన్ని సామాజిక వర్గాల వర్గీకరణ లేకపోతే ఏదైతే ప్రాంతాల వారీగా సీట్లు ఇవ్వాల్సిన నేపథ్యంలో కొంతమందికి అర్హత ఉన్న మంత్రి పదవి ఇవ్వలేకపోయామని చెప్పి కళా వెంకట్రావు చెప్తున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ తనకు అప్పగించారు, ఖచ్చితంగా మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటానని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కిరణ్, TV9 వెలగపూడి నుండి.